కొట్టి పెద్దవాడికి పెట్టడం, అదే కదా, పేదవాడిని కొట్టి పెద్దవాడికి పెట్టడం, ఇది ఇక్కడ చర్చకి తావిస్తున్న అంశం. సార్ ఒకటి అంటే ఓకే, ప్రభుత్వం రాంగ్ స్టెప్ వేస్తుందా ఏంటి అనేది, గతంలో తీసుకున్న ఆ 33,000 ఎకరాల భూములకు సంబంధించి వీళ్ళు ఇస్తానని ఫ్లాట్లు ఇచ్చేసి ఆ డెవలప్మెంట్, ఆ మౌలిక సదుపాయాలతో కూడిన ఇవన్నీ చేసేసిన తర్వాత ఈ మలివిడత భూ సమీకరణ అనేది పెడితే బాగుండేనేమో కదా, తొందరపడి ఇప్పుడు ఈ ఇబ్బంది తెచ్చుకుందా ప్రభుత్వం? సాధ్యం కాదా? సమస్య ప్రభుత్వం ఆలోచన నేను తప్పుపట్ట, ఎందుకంటే ఇప్పటికే దాన్ని ఏమంటారు, మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ రాబట్టిన వాళ్ళ మాట అంటున్నారు, లేకపోతే ఆ మధ్య 40 లక్షలకు పడిపోయింది. భవిష్యత్తులో ప్రభుత్వం దగ్గర భూమి బ్యాంక్ ఉండదు, ఎవరన్నా వస్తానంటే పెట్టడానికి కుదరదు, అందుకోసం సేకరిస్తానంటుంది. అంటే ఈ లోపల నమ్మకం కుదురుతుంది కదా, ఇది పూర్తి అయిపోతే 34,000 ఎకరాలు. నేను అనేది ఆ తర్వాత భూమి ఎందుకు ఇస్తాడండి ఎవడన్నా? అప్పటికి 4 కోట్లు 5 కోట్లు పలుకుతుంటే ఎవడన్నా ఇస్తాడా? ఇక్కడ సమస్య ప్రభుత్వపు ఆలోచనలో ఉండాలి. కరెక్ట్, మీరు ఆ భూమిని పెంచాలనుకుంటున్నారు, డెవలప్ చేయాలనుకుంటున్నారు, దెన్ ఆ ప్రయోజనం రైతును పొందనియండి. నేను అనేది అది తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? ఆంధ్ర వాడు ఆ ప్రాంత భూములన్నీ తక్కువ రేటుకు కొనేశాడు, ఇవాళ వాళ్ళు 100 కోట్లు సంపాదించారు, మేమేమో అక్కడ గుమస్తాగిరిలోను కూలి పనులు చేస్తున్నాం అని కదా కడుపు రగిలింది. తెలంగాణ వాళ్ళకి మంటెక్కింది ఎక్కడ? ఓన్లీ హైటెక్ సిటీ తర్వాతనే ఈ రాష్ట్ర విభజన గొడవ బిగినైంది. ఎందుకని? అక్కడ